మావీగన్ లాంటి ఐడియా ఇచ్చిన మేధావి ఈ స్క్రిప్ట్ రాసినాడు పరమ శత్రువు అయి ఉంటాడని చెప్పి నేను మాత్రం ఓపెన్గా అన్నాను. ఎందుకంటే మావీగన్ లాంటి ఫూలిష్ ఐడియా, మావీగన్ లాంటి స్పూఫ్ ఐడియా, మావీగన్ లాంటి ట్రోల్ ఐడియా, మావీగన్ ఫూలిష్ ఐడియా, స్పూఫ్ ఐడియా, ట్రోల్ ఐడియా. అక్కో మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు ఒక ఎకనామిక్ బెల్ట్ ని డెవలప్ చేయడము ఫూలిష్ ఐడియానా? అంటే మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు ఈ ప్రాంత ప్రజలందరూ కలిసికట్టుగా డెవలప్ అవడము మీకెవ్వరికి ఇష్టం లేనట్టుంది బహుశా. అసలు ఎవరిది ఫూలిష్ ఐడియా, ఎవరిది స్పూఫ్ ఐడియా, ఎవరిది ట్రోల్ ఐడియా అనేది హిస్టరీ చూస్తేనే అంత తెలిసిపోతుంది. లేదా గూగుల్లో ఇట్టా కొట్టంగానే అట్టా వచ్చేస్తుందక్క. బుజ్జా ఎగ్జాక్ట్ గా అమరావతి లాగానే, చంద్రబాబు గారి లాగానే 1950లో జూసెలినో కుబిచెక్ అనే ఒక అప్పటి బ్రెజిల్ ప్రెసిడెంట్కి ఒక విజను, ఒక ఐడియా వచ్చింది. బ్రెజిలియా అనే ఒక కొత్త క్యాపిటల్ని ఏమీ లేని చోట ఒక నిర్మానుషమైన ప్రదేశాన్ని ఎంచుకొని అక్కడ దాదాపు $2 బిలియన్ అంటే ఈరోజు వాల్యూ 2.5-3 లక్షల కోట్లు ఖర్చు పెట్టి బ్రహ్మాండమైన బిల్డింగ్లు, రోడ్లు ఇవన్నీ వేసి ఒక కొత్త క్యాపిటల్ని కట్టుకుందాం అనే ఒక ఐడియా వచ్చింది. మన చండీగఢ్ డిజైన్ చేసినాడే లా కోర్బ్యూసర్, ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్, ఆయనే ఈ నగరాన్ని కూడా డిజైన్ చేసినాడు. బ్రహ్మాండంగా డిజైన్ చేసినాడు, పర్ఫెక్ట్ లేఅవుట్స్ తోటి. అంటే ఒక ఏరోప్లేన్ ఆకారంలో ముందు భాగంలోనే, అంటే కాక్పిట్ దగ్గరేమో గవర్నమెంట్ బిల్డింగ్లు, హైకోర్టులు, 2 రెక్కల ప్రాంతంలోనే, రెక్కల భాగంలోనేమో హౌసింగు, రెసిడెంటు, మధ్య భాగంలోనే, వెనక భాగంలోనే మిలిటరీ. ఇలా బ్రహ్మాండంగా ప్లాన్ చేసినాడు. 3 లక్షల కోట్లతో కట్టిన నగరంలో సామాన్య ప్రజలు, పేద ప్రజలు నివసించలేకపోయినారు. అక్కడ కేవలం ధనిక వర్గాలకు చెందిన ప్రజలే నివసించగలిగినారు. చివరికి ప్రజలకి మిగిలింది ఏందో తెలుసా బుజ్జా? ఆర్థిక వ్యవస్థ కుప్పకూలటం, ఆ అప్పుల భారం ప్రజల మీద పడటం. నగరాల్ని ఓవర్క కాంక్రీట్లు పోసి బిల్డింగ్లు కడితే తయారవు బుజ్జా. ప్రజలు పనులు చేసుకుని బతికే చోట ఒక ఎకో సిస్టమ్ని బిల్డ్ చేసుకుంటే నగరాలు నిర్మించబడతాయి. ఎవరిది ఫూలిష్ ఐడియా, ఎవరిది స్పూఫ్ ఐడియా, ఇంకా ఎవరిది ట్రోల్ ఐడియా అక్క ఇప్పుడు? మన రాష్ట్రంలో విశాఖపట్నము, మచిలీపట్నము, విజయవాడ, తిరుపతి లాంటి నగరాలను వదిలేసి లక్షల కోట్లు ఏమీ లేని, బేసిక్ సదుపాయాలు లేని అమరావతిలో పెట్టడం అంత ఫూలిష్ ఐడియా గాని, లేకపోతే ట్రోల్ ఐడియా గాని, ఇంకా మీ భాషలో చెప్పాలంటే స్పూఫ్ ఐడియా ఏదైనా ఉందా అక్క? ఫూలిష్ ఐడియా అంటే బుజ్జా 1950, 1960లోనే బ్రెజిలియా లాంటి ఎక్స్పెరిమెంటల్ క్యాపిటల్ ని చూసి కూడా, మళ్ళీ అలాంటి ఫెయిల్డ్ క్యాపిటల్ ని చూసి కూడా ఈరోజు మళ్ళీ దాన్ని రిపీట్ చేయటం ఫూలిష్ ఐడియా. ట్రోల్ ఐడియా అంటే మన రాష్ట్రంలో ఎన్నో నగరాలు ఉన్నా కూడా, అయినా కూడా ప్రజలు మీరు కట్టే ఈ డ్రీమ్ క్యాపిటల్ కోసం 200 ఏళ్ళు ఎదురు చూస్తారే, అది ట్రోల్ ఐడియా అంటే. మావీగన్ అనేది ఒక కామన్ సెన్స్ అక్క. డబ్బంతా ఒకటే క్యాపిటల్ సిటీ మీద పెట్టే బదులు రాష్ట్రంలో మల్టిపుల్ ప్లేసెస్ లో గ్రోత్ సెంటర్స్ డెవలప్ చేసుకోవటం అనేది మంచి కాదా అక్క? ఒబుజా, మా వీగన్ అంటే నాకైతే మా అంటే మండల్ లెవెల్ డెవలప్మెంట్, వి అంటే విలేజ్ లెవెల్ డెవలప్మెంట్, గన్ అంటే గ్రాస్ రూట్స్ గవర్నెన్స్. నాకైతే పర్సనల్గా మావిగన్ అనే పేరు చాలా బాగా నచ్చింది బుజ్జా. అమరావతి, కమరావతి అంటే ఒక నిర్మానుష్యమైన నగరాన్ని కట్టడం, కానీ మావిగన్ అంటే ఈ రాష్ట్రాన్నే డెవలప్ చేయడం. That is the difference between building a city and building a state.